అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ చమురు సెగలు కక్కుతోంది. బ్రెంట్ క్రూడ్ మళ్లీ $95 కు చేరుకుంది. నిన్న రాత్రి నుంచి బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5% పైగా పెరిగి ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తుంది. గల్ఫ్ లో మరింత పెరిగిన ఉద్రిక్త వాతావరణంతో ప్రపంచ దేశాలకు ఇరాన్ షాక్ ఇస్తూ హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. హార్ముజ్ క్లోజ్ తో మళ్లీ చమురుకు రెక్కలొచ్చాయి. హార్ముజ్ జలసంధి పాక్షికంగా మూతపడడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఏర్పడ్డ ఉద్రిక్తల కారణంగా మార్చి 2026 నుంచి చమురు మార్కెట్ భారీ సరఫరాను కొరత ఎదుర్కొంటోంది. మరోవైపు హార్ముజ్ లో ప్రయాణిస్తే నౌకలను ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇక హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20% క్రూడ్ ఆయిల్ సప్లై జరుగుతోంది. భారత చమురు దిగుబడులకు ఈ జలసంధి అత్యంత కీలకమైంది. ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తుంది. ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్లో ఉన్న ఈ హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతోంది. గల్ఫ్ లో ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ ను ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి మాత్రమే. ఇక ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20% ఇంధనం సరఫరా అవుతోంది. ఈ హార్ముజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక హార్ముజ్ జలసంధి మూసివేత భారత్, చైనాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఎగుమతుల్లో 82% ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకి ఏకంగా 67% వెళ్తోంది. ఇక భారత ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇందులో 40% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్ కు ఎంతో కీలకం. హార్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక భారత్ కు అవసరమైన చమురు దిగుమతుల్లో 40 నుంచి 50%, సహజ వాయువు దిగుమతుల్లో 60% ఈ మార్గం గుండానే వస్తోంది. ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్ లో మళ్లీ చమురు సెగలు కక్కుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ మళ్లీ $95 కు చేరుకుంది. ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి గోపి? జాన్సన్, నిన్న అమెరికా ఇరాన్ పైన మరోసారి దాడులకు పాల్పడము, హర్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న కీలక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన రాడర్ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం అయితే అమెరికా చేయడం జరిగింది. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడికి ధీటుగా ఇటు హర్ముజ్ జలసంధిని పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక నౌకలు, ఎటువంటి నౌకలైనా సరే, రవాణా నౌకలు కావచ్చు, లేదా ఇంధన రవాణాకు సంబంధించిన నౌకలు కావచ్చు, ఇతర నౌకలు ఏ నౌకలైనా సరే హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తే గనక ఖచ్చితంగా వాటిని పేల్చేస్తామంటూ కూడా ఇటు వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు హర్ముజ్ జలసంధికి సంబంధించిన వివాదం గతం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇటు భారత్ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఇటు ఇంధనంలో రవాణాకు సంబంధించి అనేక ఆటుపోట్లను కూడా ఎదుర్కొంటున్న భారత్ ఇప్పుడు మరోసారి ఇరాన్ నిర్ణయంతో మాత్రం ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధర ఒక అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఇంధన చమురుకు సంబంధించిన నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా నిలిపివేయడం వెనకాల ఇటు ఇరాన్ ప్రపంచ దేశాలపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా భారత్ కు దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా చైనా, రష్యాకు కూడా దీనికి ప్రభావం ఉండబోతుంది. సో దీంతో ప్రపంచ దేశాలు కొంత ఇరాన్ కి సహాయం చేస్తాయన్న వ్యూహంతో ఇరాన్ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమెరికా మాత్రం ఇప్పటికే తమ దాడులు ఇంకా కొనసాగుతాయని, ఇంకా వారం రోజుల్లో ఇరాన్ లొంగిపోక తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఈ అణు బాంబులకు సంబంధించిన ప్రయత్నం చేస్తే గనక ఇటు ఇరాన్ ని పూర్తిగా తుడిచిపెడతామంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మరోసారి నిన్న అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో మరి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు సౌదీ అరేబియాకు సంబంధించి యుఏఈ, సౌదీ అరేబియా, ఖత్తర్ లాంటి దేశాలంతా కూడా ఈ హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడ్డ నేపథ్యంలో మరి ఇటు అమెరికా, ఇరాన్ యుద్ధాలు మరి తీవ్ర స్థాయికి వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్న ఆందోళన అయితే ఇటు నెలకొంది. ముఖ్యంగా ఈ దేశాల రవాణా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడ్డ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ప్రపంచ దేశాలు ఇటు అమెరికా పైన ఒత్తిడి తీసుకురావాలి, ఈ యొక్క యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి, మా దేశానికి సంబంధించిన స్వేచ్ఛ మాకు ఉండాలనేది కూడా ఇరాన్
కోరుతున్న నేపథ్యంలో మరి ఇరాన్ పిలుపుకు ప్రపంచ దేశాలు స్పందిస్తాయా లేదంటే అమెరికాకే వత్తాసు పలుకుతాయా అనేది కూడా కొంత ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇరాన్ కూడా ఈ యొక్క అమెరికా దాడులకు ధీటుగానే ప్రతిదాడి అయితే చేస్తూ ఉంది. హజ్మూర్ జలసంధిని ముఖ్యంగా తమ గుప్పిట్లో ఉంచుకొని హజ్మూర్ జలసంధిని అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అక్కడ ఎవరు వచ్చినా కూడా దాడులకు పాల్పడతాం, ఇప్పటికే ఇటు క్షిపణిల దాడులను కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనపడతలేదు. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా భారత్ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా పడనుంది. ఇటు రవాణా వ్యవస్థ, ఎగుమతి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఇటు భారత ఆర్థిక వ్యవస్థ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడనుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.